హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. ఎస్ఎస్ఎంబి 29 నెక్స్ట్ షూట్ ఎక్కడ జరగబోతుందో దాని గురించి, రాజాసాబ్, మెగా 157, విశ్వంబర వీటి షూట్స్ అప్డేట్స్ గురించి, వాట్ ట్రైలర్ అప్డేట్ గురించి ఇలా ఈ వారం మంచి ఎగ్జైటింగ్ కబుర్లే ఉన్నాయి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే జూనియర్ సినిమా అయితే నాకు నచ్చిందండి. అంటే నేను వెళ్ళడమే కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. సో అనుకున్న దానికన్నా బానే ఇంప్రెస్ చేసింది. కిరీటి డాన్స్ అయితే అద్దరగొట్టేశాడు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే కే ర్యాంప్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం ఎనర్జీ చూస్తుంటే ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ లా అనిపించింది. మహేసభ టీజర్ రిలీజ్ అయింది. రెడ్డి నాయుడు అనే ఇద్దరు ఫ్రెండ్స్ లీడర్స్ గా ఎలా ఎదిగారో వాళ్ళ జర్నీ ఏంటో చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దేవకట్ట గారు క్రియేట్ చేశారు. మీరు కూడా ఒకసారి చూడండి, పక్కా నచ్చుతుంది. విజయ్ సేతుపతి, నిత్యా మేనన్, సర్ మేడం ట్రైలర్ రిలీజ్ అయింది. భలే క్యూట్ ఉంది. ఇది చూసాక ఈ సినిమాకి నేను వెళ్ళడం ఫిక్స్. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, కింగ్డమ్ మూవీ నుండి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. ఏం లిరిక్స్ మాస్టరు, చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుండి నువ్వుంటే చాలే సాంగ్ రిలీజ్ అయింది. మన రామ్ పోతినేని రాసిన లవ్ సాంగ్ ఇది. అనుపమ పరదా మూవీ నుండి ఎత్ర నార్యస్తు సాంగ్ రిలీజ్ అయింది. వనమాలి గారి లిరిక్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. రష్మిక మందాన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ నుండి నదివే సాంగ్ రిలీజ్ అయింది. హేషామ్ అబ్దుల్ కంపోజిషన్ అండ్ వాయిస్ లో మంచి సోల్ఫుల్ సాంగ్ ఇది. అందెల రవమిది మూవీ నుండి వెచ్చని సూర్యుడు వచ్చే సాంగ్ రిలీజ్ అయింది. చిన్న సినిమా అని వదిలేకండి, సాంగ్ బ్యూటిఫుల్ ఉంది. కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, వాట్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. రీసెంట్ గానే ట్రైలర్ సెన్సార్ కంప్లీట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ యాక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ 2 minutes 39 seconds ఉంటుందంట. ట్రైలర్ రిలీజ్ డేట్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు గానీ ఈ జూలై 23rd కి ఉండొచ్చు అంటున్నారు. సో టైగర్ ఫ్యాన్స్ సిద్ధంగా అండి ఇంకా. అండ్ వార్ 2ని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తున్న నాగవంశీ గారు మాట్లాడుతూ, ఈ సినిమాలో తారక్ అన్న ఇంట్రొడక్షన్ సీన్ తెలుసు నాకు, స్క్రీన్లు చిరిగిపోతాయని చెప్పారు. అండ్ టైగర్ ఫ్యాన్స్, తారక్ గారు స్క్రీన్ టైం గురించి కంగారు పడకండి. సినిమా స్టార్ట్ అయిన 15 minutes కే తారక్ గారు స్క్రీన్ మీదకి వచ్చేస్తారంట. అండ్ సినిమా మొత్తం ఉంటారంట ఇద్దరు హీరోస్. సో టెన్షన్ తీసుకోకండి, ఓన్లీ ఎగ్జైట్మెంట్. హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్ టికెట్ ప్రైజెస్ హైక్స్ కి పర్మిషన్ వచ్చేసింది. 23rd నైట్ 9 కి ఉండే ప్రీమియర్స్ కి ఏకంగా 600 రూపీస్ టికెట్ ప్రైస్ హైక్ ఇచ్చేసారంట. రేట్ కొంచెం ఎక్కువే ఉంది, బట్ మోస్ట్లీ ఫ్యాన్స్ అందరూ ప్రీమియర్స్ కి వెళ్ళిపోతారు. అండ్ 24th సింగిల్ స్క్రీన్స్ లో లోవర్ క్లాస్ కి 100 రూపీస్ హైక్ అండ్ అప్పర్ క్లాస్ కి అప్ టు 150 రూపీస్ హైక్ ఇచ్చారంట. మల్టీప్లెక్సెస్ కి వచ్చేసరికి అప్ టు 200 రూపీస్ హైక్ ఉంటుందంట. అండ్ ఈ ప్రైస్ హైక్స్ అనేవి రిలీజ్ డేట్ నుండి 10 days వరకు పర్మిషన్ ఇచ్చారు. ఇవి ఆంధ్రప్రదేశ్ టికెట్ హైక్స్ మాత్రమే. ఇంకా తెలంగాణ హైక్స్ ఎలా ఉంటాయో చూడాలి. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ అయింది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్లీ ఈ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఈ సోమవారం అంటే రేపు జరుగుతుంది. ఆల్సో మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది. మూవీకి యుఎస్ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ రన్ టైం వచ్చేసి 2 hours 42 minutes ఉంటుందంట. మొత్తానికి హరిహరాని రిలీజ్ వరకు తీసుకొచ్చేసారు. ఓజీ షూట్ కూడా కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా కోసం నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారంట. అంటే ఈ ఆగస్ట్ కి ఉస్తాద్ కూడా కళ్యాణ్ గారు కంప్లీట్ చేస్తారన్నమాట. చూడాలి ఈసారి హరీష్ శంకర్ గారు కళ్యాణ్ గారిని ఎలా చూపించబోతున్నారో. ఎస్ఎస్ఎంబి 29 నెక్స్ట్ షెడ్యూల్ ఆగస్ట్ నుండి ఉంటుందంట. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కోసం ఆల్రెడీ మన మహేష్ గారు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. అండ్ ఈ ఆగస్ట్ నుండి మూవీ షూట్ సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత షెడ్యూల్స్ యూరోప్ లో జరుగుతాయంట. వీటితో పాటు మూవీ టీమ్ ఈస్ట్ ఆఫ్రికా, టాంజానియా కంట్రీకి రెక్ కోసం వెళ్లేది కూడా ఉందంట. మొత్తానికి రాజమౌళి గారు బాబుని గట్టిగానే తిప్పుతున్నారు. రాజాసాబ్ షూటింగ్ గురించి నిధి అగర్వాల్ చెప్తూ, ఇంకా సాంగ్స్ అండ్ ప్యాచ్ వర్క్ షూట్ చేయాల్సింది అని చెప్పారు. అండ్ సినిమాలో తన రోల్ కి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయంట. ఒకటి నన్, ఇంకోటి ఏంజల్ సైడ్. ఈ రెండు కాకుండా ఇంకొక సైడ్ కూడా ఉంటుందంట. అండ్ టీజర్ చూసాక కొంతమంది అనుకున్నట్టు ఈ సినిమాలో నేను గోస్ట్ కాదు అని క్లారిటీ ఇచ్చేశారు. డైరెక్టర్ వశిష్ఠ గారు చిరంజీవి గారి విశ్వంబర మూవీ స్టోరీ లైన్ లైట్ గా చెప్పేశారు. మనకి 14 లోకాలు ఉంటాయి కదా, ఈ 14 లోకాల పైన ఉండే సత్యలోకంలో ఈ మూవీ స్టోరీ జరుగుతుందంట. హీరోయిన్ ని వెతుక్కుంటూ వెళ్లిన హీరో 14 లోకాలు దాటి సత్యలోకానికి వెళ్లి ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అనేదే స్టోరీ. షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. ఒక స్పెషల్ సాంగ్ అండ్ 2 days ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. అది మంత్ 25th నుండి చేస్తారు. మెగా 157
షూట్ కేరళలో జరుగుతుందంట. ప్రస్తుతం మూవీ టీం చిరంజీవి గారు అండ్ నయనతార గారి మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. అండ్ ఈ స్కెడ్యూల్ ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందంట. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ గారి మాస్ జాతర మూవీకి సంబంధించి డబ్బింగ్ పనులు స్టార్ట్ అయిపోయాయి. రీసెంట్ గా నవీన్ చంద్ర గారు డబ్బింగ్ స్టార్ట్ చేశారు. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ August 27th కి రిలీజ్ అవుతుంది. కూలీ మీద మీకు ఆల్రెడీ చాలా హైప్ ఉంది కదా, ఇంకా హైప్ ఎక్కించే న్యూస్ చెప్పనా? త్వరలోనే కూలీ మూవీ కోసం హైదరాబాద్ లో అనిరుద్ధ్ తో ఒక కాన్సర్ట్ లాంటిది ప్లాన్ చేస్తున్నారంట. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు గానీ మోస్ట్లీ ఈ మంతే ఉండొచ్చు అంటున్నారు. 96 అండ్ మే అలగన్ లాంటి 2 బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ గారు తన నెక్స్ట్ ఫిల్మ్ వెర్సటైల్ యాక్టర్ విక్రమ్ గారితో చేయబోతున్నారు. ఇదంతా ఓకే గానీ 96 సీక్వెల్ అన్నారు కదా సార్, అది కూడా త్వరగా తీసేయండి. వెయిటింగ్ ఇక్కడ. మొన్న రామాయణ అనౌన్స్మెంట్ చిన్న సర్ప్రైజ్ లా అనిపించింది కదా. ఆ సినిమా బడ్జెట్ తెలిస్తే సర్ప్రైజ్ కాదు, షాక్ అవుతారు. 100-200 కాదు, ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని 2 పార్ట్స్ గా తీస్తున్నారంట. అసలు మన ఇండియన్ సినిమా హైయెస్ట్ కలెక్షనే అప్రాక్సిమేట్లీ 2000 crores దంగల్ మూవీ. మరి దానికి డబుల్ బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండాలో మీరే లెక్కేసుకోండి. ఇంకా మంచు విష్ణు గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీని న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో స్క్రీనింగ్ చేశారు. అండ్ ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అటెండ్ అయ్యారంట. రీసెంట్ గా పారంజిత్ గారు తీస్తున్న మూవీ షూట్ లో పాపులర్ స్టంట్ మ్యాన్ రాజు గారు ప్రమాదవశాత్తు చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గారు ఈ స్టంట్ మెన్ కి అండగా ఉండాలని 650 మెంబర్స్ స్టంట్ మ్యాన్ కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో హెల్త్ అండ్ యాక్సిడెంట్ 2 కవర్ అవుతాయంట. హ్యాట్స్ ఆఫ్ అక్షయ్ గారు, చాలా మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఈ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ నడుస్తుంది కదా, దీనికోసం రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త డిసిషన్ తీసుకుంది. ఇక నుండి కర్ణాటకలో టికెట్ ప్రైస్ 200 రూపీస్ దాటకూడదంట. అది సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా సేమ్ రూల్. మీడియం బడ్జెట్ మూవీస్ కి ఓకే గానీ నెక్స్ట్ మంత్ వార్ 2 కూలీ మూవీస్ రిలీజ్ కి ఉన్నాయి. ఆల్సో అక్టోబర్ లో బిగ్ బడ్జెట్ మూవీ కాంతారా కూడా రిలీజ్ కి ఉంది. సో ఈ టికెట్ ప్రైస్ ఎఫెక్ట్ వీటి మీద ఏమైనా పడుతుందా అనేది చూడాలి. అండ్ ఆల్సో కన్నడ మూవీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుందంట. అతడు సినిమా రిలీజ్ అయ్యి ఈ August 10th కి 20 years అవుతున్న సందర్భంగా ఏమో తెలియదు గానీ ఫైనల్లీ ఇప్పుడు ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ OST రిలీజ్ చేశారు. మణిశర్మ గారు కంపోజ్ చేసిన ఈ OST ఇప్పుడు యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది, వినేయండి. అవును, August 9th కి రీ రిలీజ్ అన్నారు, దాని గురించి ఏం సౌండ్ లేదు. టైం ఉంది కదా, చూద్దాం. సిద్ధార్థ్ అండ్ కియారాకి ఆడపిల్ల పుట్టిందండి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ప్రియదర్శి ఆనంది లీడ్స్ గా చేస్తున్న ప్రేమంటే మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. బుర్రకథ ఆర్టిస్ట్ లక్ష్మి గారి బయోపిక్ గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సంతోష్ శోభన్ లీడ్ గా చేస్తున్న కపుల్ ఫ్రెండ్లీ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ వారం అన్ని చావు వార్తలే వినాల్సి వచ్చింది. లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు 13th జూలైన కన్నుమూశారు. కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్న ఫిష్ వెంకట్ గారు July 19th కన్నుమూశారు. నాటి తరం ఫిల్మ్ యాక్ట్రెస్ బి సరోజాదేవి గారు ఈ July 14th కన్నుమూశారు. ఆల్సో స్టంట్ మ్యాన్ రాజు గారు కూడా కార్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు చనిపోయారు. వీళ్ళందరి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ ఈ July 24th కి రిలీజ్ అవుతుంది. విజయ్ సేతుపతి నిత్యా మీనన్ సర్ మేడం మూవీ ఈ July 25th కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే శేఖర్ కమలాస్ కుబేరా మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. భైరవం మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. స్పెషల్ ఆప్స్ సీజన్ 2 జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. DNA మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మస్తీస్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.